బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి అనిత సందడి చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ సమస్యలు, వినూత్న వ్యవసాయ పద్ధతులపై చర్చించారు. వరి పొలాల్లో పంట పరిస్థితిని పరిశీలించిన ఆమె రైతు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. సేంద్రియ వ్యవసాయం నేటి అవసరమని, పిల్లల దశ నుంచే అవగాహన పెరగాలన్నారు. ఎరువులు అడగని గ్రామం పెద రామభద్రాపురం అని అధికారులు చెప్పడం గర్వకారణమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను కూడా ఈరోజు మంత్రివర్గంలో ఉన్న తర్వాత ఏదైనా ఒక విషయం గురించి అడగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఖజానాలో డబ్బులు అయినప్పటికీ కూడా ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితులను రైతులను ఆదుకోవాలి, తల్లులను ఆదుకోవాలి, అదేవిధంగా పిల్లలను ఆదుకోవాలి, అన్ని రకాలుగాను ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,000, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 14,000 కలిపి 20,000 రూపాయలని 3 దఫాలుగా ఈరోజు ప్రతి రైతు అకౌంట్లోకి కూడా డైరెక్ట్గా వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇంతకు ముందు మీద సుమారుగా మన దగ్గరే 6,500 మందికి ఎక్స్ట్రా ఈరోజు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పెదరామభద్రాపురం గ్రామంలో తీసుకుంటే 440 మంది రైతులకి దగ్గర 77 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడినాయి. ఒక పాయకరావుపేట కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే 39,600 మంది రైతులకి 52 కోట్లు ఈరోజు డైరెక్ట్గా అకౌంట్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మొత్తం చూసుకుంటే 2,42,000 రైతులకి 320 కోట్ల రూపాయలు ఒక మన జిల్లాలో. అదేవిధంగా మొత్తం స్టేట్ మొత్తం తీసుకుంటే 48 లక్షల పైగా ఉన్న రైతులకి 3,517 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిన సందర్భం. ఇక ఈరోజు